వాళ్ళ డాటర్ ఆయన ప్రొఫెషన్ని కాదనుకుని తను డబ్బింగ్ డైరెక్టర్గా తన జర్నీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడమే మిరాయి లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాతో స్టార్ట్ చేశారు. 10 లాంగ్వేజెస్ తను మేనేజ్ చేసి డబ్బింగ్ బ్యూటిఫుల్గా ఫినిష్ చేస్తున్నారు. సినిమా చూస్తే ఫుల్లీ ఇన్వాల్వ్, టిఎఫ్ఐ బానిస లాంటి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తా. తిడతారు కూడా ఇంట్లో, అమ్మ తిడుతుంటారు, ఏంటది ఊరికే అరుస్తున్నావు లేస్తున్నావు, చూడడమే ఎందుకు, కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే బెటర్ కదా. తేజ దగ్గర నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అప్రిసియేషన్ అయితే వచ్చింది, రివ్యూ ఇచ్చారని మాకు ఒకళ్ళ ద్వారా. సో మిరాయి తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ అప్రిసియేషన్ యు గాట్? నువ్వు ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది, నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ తెచ్చింది. నేను ఉండడం వల్ల ఒక పని సరిగ్గా జరిగిందంటే అది అంతకంటే సో మనకి. ఏ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి ఇక్కడ డబ్బింగ్ చెప్పారు? జగపత్ బాబు గారు వచ్చారు. జగపత్ బాబు గారు హిందీ మొత్తం ఇక్కడే చెప్తారు. ఇంకా బీటెక్ చదువుతున్నావు నిన్న, సో ఎలా మేనేజ్ చేసావు అటు ఇటు? యాక్చువల్లీ అటెండెన్స్ లేదని. సో మిరాయి సినిమాలో ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కాకుండా ఎవరి డబ్బింగ్ కొంచెం ఎక్కువ టఫ్ అనిపించింది? ట్రాన్స్లేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ కూర్చోవాల్సి వచ్చింది, వర్క్షాప్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ లిప్ వర్క్ వచ్చేసరికి ముఖం మీద నుంచి డైలాగ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేది.